चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासाकुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। वन्दे दिव्यशशाङ्ककान्तिवदनां वन्दे जगन्मातरम् वन्दे सूर्यशशाङ्कभासुरदृशं वन्दे त्रिलोकाधिपम् वन्दे राघवगेहिनीं जनकजां वन्दे महानायिकां वन्दे राघववंशदीपमनिशं वन्दे प्रतापप्रभम्। ఈ శ్లోకం శార్దూలంలో రచించబడినటువంటిది 4 పాదాల్లో 1, 3వ పాదాలు మా సీతమ్మని వర్ణిస్తే 2, 4వ పాదాలు ఆ రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నాయి. వారిద్దరికీ అభేదం అని చెప్పడం కోసం మొత్తం పద్యం అంతా సీతమ్మ మీదో పద్యం అంతా రాముడి మీదో చెప్పడం కాకుండా ఒక పాదం ఒకరి మీద 2వ పాదం ఇంకొకరి మీద చెప్పడం. వందే దివ్య శశాంక కాంతి వదనాం. శశాంకము అంటే చంద్రుడు, దివ్యమైనటువంటి చంద్రకాంతి కలిగినటువంటి వదనము కలావిడికి వందే జగన్మాతరం. ఆవిడ ఏదో లవకుశులకు మాత్రమే మాత కాదు, జగన్మాత, సమస్త జగత్తులోని జీవులకు కూడా జన్మనిచ్చినటువంటి తల్లి, ప్రాణభూతమైనటువంటి తల్లి. అటువంటి ఆవిడికి వందే రాఘవగేహినీం జనకజాం. రాఘవగేహిని, గేహిని అంటే ఇల్లాలు, గృహాన్ని చూసుకునేది. రాఘవగేహిని, రాఘవుని యొక్క ఇల్లాలైన ఆమెకి వందే రాఘవగేహినీం జనకజాం వందే మహానాయికాం. సృష్టిలో అంతటి మహాకావ్యం మరొకటి లేదు, అంతటి మహానాయకుడు మరొకడు లేడు, అంతటి మహానాయిక మరొక ఆవిడ లేదు. దగ్గరుండి మొత్తం నడిపించింది కథ అంతటిని కూడా. అటువంటి మహానాయిక అయినటువంటి ఆ సీతమ్మ తల్లికి వందే. అలాగే రామచంద్రమూర్తికి వందే సూర్య శశాంక భాసుర దృశం. ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. సూర్య శశాంక భాసుర దృశం, సూర్యచంద్రుడు అనేటువంటి కన్నులు కలవారు. వందే త్రిలోకాధిపం. కేవలం ఈ భూమండలానికి మాత్రమే రాజు కాదు ఆయన, సమస్త లోకాలకి కూడా ఆయనే రాజు, త్రిభువనములకి కూడా ఆయనే రాజు. కాబట్టి అటువంటి త్రిలోకాధిపునికి వందే నమస్కారం. వందే రాఘవ వంశదీపమనిశం. రాఘవ వంశదీపమైనటువంటి ఆయనకి నిరంతరము ఎల్లప్పుడూ నమస్కారం. వందే ప్రతాపప్రభం. ప్రతాపప్రభలతోటి వెలిగిపోయేటువంటి అద్భుతమైనటువంటి ప్రతాపం కలిగినటువంటి ఆయనకి నమస్కారం. ఈ రకంగా సీతారాములకి నమస్కారం పెట్టుకుని వందే దివ్య శశాంక కాంతి నయనాం వందే జగన్మాతరం వందే సూర్య శశాంక భాసుర దృశం వందే త్రిలోకాధిపం వందే రాఘవగేహినీం జనకజాం వందే మహానాయికాం వందే రాఘవవంశదీపమనిశం వందే ప్రతాపప్రభం అంటూ ఆ సీతారాములిద్దరిని నమస్కరించుకుని వాల్మీకి వ్రాసినటువంటి 24,000 శ్లోకాల రామాయణాన్ని స్పృశిస్తూ ముందుకు వెళుతున్న మనం కిష్కింధాకాండలో 38 సర్గలో ఉన్నాం. అంటే 38వ సర్గలో ఉన్నాం. అందులో సుమారు 10-11 శ్లోకాలని మనం పూర్తి చేసుకుని అక్కడ ఆగాం.
రామచంద్రమూర్తి పంపగా వచ్చినటువంటి లక్ష్మణస్వామి సుగ్రీవునికి బుద్ధులు చెప్పిన తర్వాత అతగాడు రామచంద్రుడి సోదరుడైనటువంటి లక్ష్మణుని పాదాల మీద పడి శరణు వేడి తాను ఇప్పటికే కొంత ప్రయత్నాన్ని చేశానని, రామచంద్రుడు తప్ప అన్య దైవాన్ని ఎరిగిన వాడను కాను అని సప్రశ్రయంగా లక్ష్మణస్వామితో చెప్పగానే ఆయన కూడా క్షమించి నువ్వు ఇంతవరకు చేసినటువంటి పనికి సంతోషించిన వాడై ఉన్నప్పుడు సుగ్రీవుడు తోటి ఇంకా నువ్వు ఈ చెప్పిందంతా నాకు చెప్పడం కాదు, మా అన్నగారికి కూడా చెప్పు పదా అని చెప్పి లేవదీయడం. దాంతో లక్ష్మణస్వామి మాట మీద సుగ్రీవుడు అక్కడ ఉన్నటువంటి బలిష్ఠులైనటువంటి వానరులను పిలిచి ఒక శిబికను లేదా ఒక పల్లకీని తీసుకురమ్మని ఆజ్ఞాపించడం జరిగింది. ఆ పల్లకీలో లక్ష్మణస్వామిని ముందు కూర్చోమన్నారు. ఆ తర్వాత ఆయన అనుజ్ఞ మీద లక్ష్మణస్వామి చెయ్యి అందించగా బహుశా సుగ్రీవుడు కూడా ఆ పల్లకీలో ఎక్కి ఉంటాడు. ఇత్యుక్త్వా కాంచనం యానం సుగ్రీవ సూర్య సన్నిభం బృహద్భిః హరిభిః యుక్తం ఆరురోహ స లక్ష్మణః. సుగ్రీవుడు కూడా లక్ష్మణస్వామితో కలిసి ఆ శిబికలో ఆరురోహ ఎక్కారు. పాండురేణాతపత్రేణ ధ్రియమాణేన మూర్ధనీ శుక్లైశ్చ వాలవ్యజనైః ధూయమానైః సమంతతః. ఆతపత్రము అంటే గొడుగు అని అర్థం. తపము నుంచి రక్షించేది తపత్రం. ఆతపత్రం ఆసమంతాతిగా తాపము లేకుండా కాపాడేటువంటిది ఆతపత్రం అంటే పెద్దదైనటువంటి గొడుగు. అది పాండురేణాతపత్రేణ. సర్వం సహా చక్రవర్తికి వెల్లగొడుగు పట్టడం అనేది మనం వింటూ ఉంటాం. వెల్లగొడుగు అంటే తెల్లని ఛత్రం. అటువంటి ఛత్రము ధ్రియమాణేన మూర్ధని. అతని శిరస్సుకు ఏమాత్రము ఎండ సోకకుండా తక్కిన వానరములు ఆ వెల్లగొడుగుని పట్టుకుని ఉన్నాయి. శుక్లైశ్చ వాలవ్యజనైః ధూయమానైః సమంతతః. వాలవ్యజనైః అది చమరీ మృగము యొక్క తోకతో చేసినటువంటి విసనకర్ర లాంటిది లేదా వింజామరము దానికి పేరు. దానికి మనం వాలవ్యజనము అని అంటాం, చామరము అని పేరు. మనకి పరమాత్మ యొక్క సేవ చేసినప్పుడల్లా, పెద్దలకి సేవ చేసినప్పుడల్లా చామరముతో వీయడం అనేది ఒకటి ఉన్నది. అటువంటి తెల్లని చామరములతోటి సమంతత అన్ని వైపుల నుంచి కూడా ఆ వానరములన్నీ కూడా వీస్తూ ఉన్నాయి సుగ్రీవ లక్ష్మణుడు ఇద్దరికి. శంఖభేరీనినాదైశ్చ హరిభిశ్చాభినందితః నిర్యయౌ ప్రాప్య సుగ్రీవ రాజ్యశ్రియమనుత్తమాం. రాజ్య సంపదని పొందినవాడై, ఇన్నాళ్ళు రాజ్య సంపద లేదా అంటే ఉన్నది, ఎప్పుడూ ఉన్నది రాజ్య సంపద. కానీ ఇప్పుడు రాజ్య సంపద యొక్క చిహ్నాలన్నీ కూడా వచ్చాయి. ఒక వెల్లగొడుగు వచ్చింది, చామరములు వచ్చాయి, లక్ష్మణస్వామితో కలిపి శిబికలో కూర్చుండేటువంటి అవకాశం కూడా వచ్చింది. ఈ రకమైనటువంటి రాజశ్రియాన్ని, రాజ్య వైభోగాన్ని అనుత్తమాం మిక్కిలి ఉత్తమమైనటువంటి, దేనికంటే ఉత్తమమైనది మరొకటి లేదో అటువంటి ఉత్తమమైనటువంటి ఈ రాజ్యశ్రియాన్నంతా కూడా పొందినటువంటి సుగ్రీవుడు శంఖభేరీ నినాదైశ్చ, శంఖభేరీ నాదములు మ్రోగుతూ ఉండగా హరిభిశ్చ అభినందితః అనేక మంది వానరములు అతన్ని అభినందిస్తూ ఉండగా నిర్యయౌ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. స వానరశతైః తీక్ష్ణైః బహుభిః శస్త్రపాణిభిః పరికీర్ణో యయౌ తత్ర యత్ర రామో వ్యవస్థితః. ఎక్కడి దాకా ప్రయాణం మనిషికి అంటే పరమాత్మ దొరికేదాకానే ప్రయాణం. అక్కడ తర్వాత ఇంక ప్రయాణం ఉండదు, ఆగిపోతుంది. ఈయన ఎక్కడి దాకా ప్రయాణించి వెళ్ళారంటే యత్ర రామో వ్యవస్థితః. రామచంద్రమూర్తి ఎక్కడ నిలబడి ఉన్నారో ఆ ప్రశ్రవణ పర్వతం కింది భాగంలో అక్కడ దాకా కూడా వానరశతైః తీక్ష్ణైః బహుభిః శస్త్రపాణిభిః సంకీర్ణః. శస్త్రపాణులైనటువంటి అనేక బలిష్ఠులైనటువంటి వానర సమూహం వెంట రాగా అతడు అక్కడ దాకా వెళ్ళాట. ఎక్కడ దాకా అంటే ఎక్కడ రామచంద్రమూర్తి ఉన్నాడో అక్కడ దాకా వెళ్ళాడు. అది సుగ్రీవుడు లక్ష్మణస్వామితో కలిసి శిబికలో ప్రయాణం చేశారు. సతం దేశమనుప్రాప్య శ్రేష్టం రామ నిషేవితం అవాతరత్
మహాతేజాః శిబికాయాః సలక్ష్మణః లక్ష్మణుడితో పాటుగా సుగ్రీవుడు అవాతరత్ కిందకి దిగాడు. సతం దేశం అనుప్రాప్య, దేశం అనేటువంటి ప్రాంతానికి ప్రదేశము అని కూడా అర్థం. ఆ ప్రాంతానికి వచ్చిన తరువాత ఏ ప్రాంతంలో అయితే రామచంద్రమూర్తి నివసిస్తూ ఉన్నారో ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత మహా తేజస్సు కలిగినటువంటి సుగ్రీవుడు లక్ష్మణస్వామితో కలిసి అవాతరత్ కిందకి దాని నుంచి దిగారు. ఆసాద్య చ తతో రామం కృతాంజలి పుటోభవత్, రామచంద్రమూర్తిని చూడగానే అప్రయత్నంగా 2 చేతులు దగ్గరకు వచ్చాయి. అతడు అంజలి ముద్రని ఘటించి రామచంద్రమూర్తికి కనిపించారు. కృతాంజలౌ స్థితే తస్మిన్ వానరాశ్చాభవంస్తదా, రాజుగారు అంతటి ఆయన 2 చేతులు ఎత్తి నమస్కారం పెడితే ఆయన ఎవరో తెలియకపోయినా తక్కిన వానరులన్నీ కూడా 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాయి. వేల కొద్దీ కోట్ల కొద్దీ వానరులన్నీ కూడా రామచంద్రమూర్తికి నమస్కారం పెడుతూ ఉన్నాయి. తటాకమివ తదృష్ట్వా రామః కుట్మల పంకజం వానరాణాం మహత్సైన్యం సుగ్రీవే ప్రీతిమానభూత్. ఒక్కొక్క కవికి ఒక్కొక్క అందమైనటువంటి వర్ణన అంటే ఇష్టం ఉంటుంది. వాల్మీకి మహర్షికి ఇది ఒక అందమైనటువంటి వర్ణన. ఈ వర్ణన బహుశా 5-6 సార్లు కనపడుతుంది మనకి రామాయణం మొత్తాన్ని జాగ్రత్తగా వెతికితే. అయోధ్యలో మహారాజు రామచంద్రమూర్తికి రాజ్యం ఇచ్చేద్దాం అనుకుందని చెప్పడానికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి వర్ణనే చేశారు ఆయన. అయోధ్య జనులందరూ కూడా దశరథ మహారాజు అంతఃపురం లోపల నుంచి వచ్చి తన సింహాసనం మీద రాగానే అందరూ కూడా చేతులెత్తి అంజలి ముద్రను ఘటించారట. ఎలా ఉన్నది అందరూ అంజలి ముద్రను ఘటిస్తే ఈ అంజలి అనేది ముడుచుకున్నటువంటి ఒక పద్మం యొక్క మొగ్గ, ఇది దీనికి గుర్తిది. కాబట్టి 1,00,000 ఈ చేతుల యొక్క సైన్ పెడితే అవన్నీ కూడా లక్షల కొద్దీ పద్మముల యొక్క మొగ్గలు వికసించడానికి సిద్ధంగా ఉన్నాయా, మనం అంతా ఒక తటాకంలో ఉన్నామా అన్నట్లుగా కనబడుతున్నాయట. అందరి చేతులు కూడా వికసించబోయేటువంటి పద్మపు కుట్మ మొగ్గల వలె ఉన్నాయట. తటాకమివ తం దృష్ట్వా తదృష్ట్వా, తటాకంలో ఉంది అదంతా. తటాకంలో ఏముంటాయి? పద్మములు ఉంటాయి. పద్మములన్నీ తెల్లారేటప్పుడు వికసిస్తాయి, అంతవరకు ముడుచుకుని ఉంటాయి. కాబట్టి వికసించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పద్మముల యొక్క మొగ్గలా అన్నట్లుగా లక్షల పద్మముల మొగ్గలు కలిగినటువంటి ఒక తటాకమా ఇది అన్నట్లుగా వానరాణాం మహత్సైన్యం, అటువంటి వానరుల యొక్క గొప్ప సైన్యము సుగ్రీవే ప్రీతిమానభూత్. ఒక్కసారి సుగ్రీవుడు దానికేసి చూశాడు. ఇదేమిటి, మనం నేల మీద అనుకున్నాము, ఇదంతా తటాకంలా ఉంది, ఎన్ని పద్మములు వికసించడానికి సిద్ధంగా ఉన్నాయి ఏమిటి అనిపించిందట. కాబట్టి అది చూసి ఆయన కూడా తన సేవకులందరూ తన వానరములన్నీ కూడా తన మాటను వినడానికి సిద్ధంగా ఉన్నాయి, రామసేవకు సిద్ధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని సుగ్రీవుడు కూడా ఆనందపడ్డాట. పాదయో పతితం మూర్ధునా, వెంటనే ఆయన పాదయో పతితం, ఒక దండం పడినట్లుగా రామచంద్రమూర్తి పాదాల దగ్గర నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు సుగ్రీవుడు. తం ఉత్థాప్య హరీశ్వరం, 2 చేతులతో పట్టుకుని రామచంద్రమూర్తి మెల్లగా పైకి లేవనెత్తారు సుగ్రీవుణ్ణి. ప్రేమ్ణాచ బహుమానాచ రాఘవ పరిషస్వజే అంటే ఆలింగనం చేసుకున్నారు. ఒక్కసారి 2 చేతులతో పైకెత్తి రామచంద్రమూర్తి సుగ్రీవుణ్ణి ఆలింగనం చేసుకున్నారు. మనం ఇద్దరు కూడా చెప్పుకున్నాం, రామచంద్రమూర్తి అందరికన్నా ఎక్కువ సార్లు ఎవరిని ఆలింగనం చేసుకున్నారు మొత్తం రామాయణంలో అంటే సుగ్రీవుణ్ణి. హనుమంతుడిని కూడా కదా, ఆశ్చర్యం. సీతమ్మని కూడా కాదు, సీతమ్మ సంగతి మనకి తెలియదు అనుకోండి, వారి ఏకాంతంలో ఎన్నిసార్లు ఆలింగనం చేసుకున్నారు వాల్మీకి మహర్షి రాయరు కాబట్టి మనకు తెలియదు. ఒక్కసారి మాత్రం సీతమ్మ పరిగెట్టుకు వెళ్ళి ఆయన్ని ఆలింగనం చేసుకోవడం వర్ణించారు చక్కగా వాల్మీకి మహర్షి ఖరదూషణాదుల వధ సమయంలో. కానీ రామచంద్రమూర్తి మొట్టమొదటిసారి స్నేహం చేసినప్పుడు ఆయన ఒకసారి గాఢంగా పరిషస్వజే ఆలింగనం చేసుకున్నారు. సుగ్రీవుడు వాలి చేత దెబ్బలు తిన్నాక కుయ్యోమురో అని ఏడుస్తూ ఉంటే మళ్ళీ ఒకసారి ఆలింగనం చేసుకున్నారు. ఇప్పుడు అతగాడు సైన్యాన్ని అంతటినీ సిద్ధం చేసి పాదాల మీద పడగానే 2 చేతులతో లేవనెత్తినటువంటి రామచంద్రమూర్తి పరిషస్వజే సుగ్రీవుణ్ణి ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. పరిష్వజ్య చ ధర్మాత్మ ప్రేమ్ణాచ బహుమానాచ్చ, ప్రేమతోటి గౌరవంతో, బహుమానం అంటే గౌరవం,
మానము అంటే గౌరవం, అవతల వారి మీద మనం చూపించేటువంటి గౌరవం. ఈ దండంలాగా పాదాభివందనం చేస్తున్నటువంటి సుగ్రీవుని 2 చేతులతో పైకెత్తినటువంటి స్వామి ఆయన్ని ప్రేమతోటి గౌరవంతో ఆలింగనం చేసుకున్నారు. పరిష్వజ్య చ ధర్మాత్మ నిషీదేతి తతో బ్రవీత్. కథ ఇలా నడిపిస్తారు వాల్మీకి మహర్షి, చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. రామచంద్రమూర్తి ఆయన ఆలింగనం చేసుకున్న తర్వాత కూర్చోవయ్యా అని చెప్పారట. ఇదివరకు మొట్టమొదటిసారి రామచంద్రమూర్తితో పరిచయం అయినప్పుడు రామచంద్రమూర్తి ఆ మాట అనేదాకా ఆగలేకపోయాడు సుగ్రీవుడు. రామచంద్రమూర్తికి ఒక ఆసనం వేసి చెంగున గింత ఆయన పక్కన కూర్చున్నాడు. నువ్వు కూర్చోవయ్యా అని రామచంద్రమూర్తి చెప్పాలా? పెద్ద ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఆసనం వేసి ఆయన కూర్చున్నాక మీరు కూర్చోండి అని ఆయన చెప్పకుండానే ఆయనతో సమబుద్ధి, నేను ఆయనకి భారిపోయింది నాకు భారిపోయింది, ఆయనకి రాజ్యం పోయింది నాకు రాజ్యం పోయింది, మా ఇద్దరికి తేడా ఏమిటట అనేదో అనిపించింది కాబోలు. రామచంద్రమూర్తి ఆసనం మీద కూర్చోగానే తను కూడా ఎగిరి ఆయన పక్కనే కూర్చుని పోయాడు. అది మహాత్ముల పట్ల చాలా అపరాధం, ఘోరమైనటువంటి అపరాధం. ఇక్కడ అపరాధానికి తావు లేదు. రామచంద్రమూర్తి పరిష్యజ్య చ ధర్మాత్మ నిషీద ఇది తతో బ్రవి. నిషీద అంటే కూర్చో, నువ్వు కూడా కూర్చో అని చెప్పి రామచంద్రమూర్తి చెప్పారు. ఆయన గౌరవం కాపాడాడు రామచంద్రమూర్తి. తం నిషణ్ణం తతో దృష్ట్వా అక్షితౌ రామో బ్రవీద్వచః. కూర్చోమంటే ఎక్కడ కూర్చొని ఉండాలి? రామచంద్రమూర్తి ఏదో బండ మీద కూర్చొని ఉంటారు రాయి మీద, ఈయన కూడా రాయి మీద కూర్చోవాలి, కానీ అలా కూర్చోవాలి. క్షితౌ, రామచంద్రమూర్తి పాదాల దగ్గర నేల మీద కూర్చుని ఉన్నాడు. అంతటి కిష్కింధ నగరానికి మహారాజు అయినటువంటి చక్రవర్తి హోదాల్లో ఇప్పుడే వెళ్ళగొడుగు అవన్నీ తీసుకుని వాటి కింద నుంచి వచ్చినటువంటి సుగ్రీవుడు రామచంద్రమూర్తి మీద మిక్కిరి భయభక్తుల్ని చూపిస్తూ తం నిషణ్ణం తతో దృష్ట్వా క్షితౌ రామో బ్రవీద్వచః. క్షితౌ ఆసీనం సుగ్రీవం దృష్ట్వా. నేల మీద ఉన్నటువంటి ఆ సుగ్రీవుని చూసి రామచంద్రమూర్తి పలుకుతున్నాడు. ఒక జనరల్ మాటలుగా 2 చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. ధర్మమర్థంచ కామంచ యస్తు కాలే నిషేవతే విభజ్య సతతం వీర స రాజా హరిసత్తమా. ఓ హరిసత్తమా, ఓ వానర శ్రేష్ఠుడా, రాజుని ఎవరిని పిలవాలి అంటే ఎవడైతే ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని సమయం తెలుసుకుని ఏది ఎప్పుడు ఎంత పాటించాలో అంతే పాటిస్తూ ఉండేవాడిని రాజు అంటారయ్యా అని ఒక చిన్న సన్నాయి నొక్కారు స్వామి. నువ్వు చాలా దుర్మార్గ పని చేశావు అని చెప్పడం అనమాట. ఏ రాజైతే ధర్మార్థ కామాలకి తగినటువంటి సమయాన్ని మాత్రమే వెచ్చిస్తాడో, దేనికి ఎంత సమయం అవసరమో అంత సమయమే వెచ్చిస్తాడో, మూడిటికి సమానమైనటువంటి లేదా ధర్మానికి కొంచెం ఎక్కువ, అర్థానికి కొంచెం తక్కువ, కామానికి ఇంకొంచెం తక్కువ, అలాంటి ప్రాముఖ్యత ఇస్తాడో అటువంటి వాడు స రాజా, అతడు రాజు అంటే అతడిని రాజుని పిలవాలి. హిత్వా ధర్మం తథార్థంచ కామం యస్తు నిషేవతే. కానీ ఏ రాజైతే ధర్మాన్ని విడిచిపెట్టేసి అర్థాన్ని విడిచిపెట్టేసి కేవలం కామాన్ని మాత్రమే సేవిస్తూ ఉంటాడో, అంటే కామం కోసం ధర్మాన్ని త్యాగం చేసేవాడు, కామం కోసం అర్థాన్ని త్యాగం చేసేవాడు. అర్థము అంటే కేవలం ధనం అనే ఉద్దేశం కాదు. ఇక్కడ సమస్తమైనటువంటి రాజోచితమైనటువంటి కార్యములు చేయడం అర్థ నిర్వహణ. రాజ్యపాలన అనేది కూడా మానేసి ధర్మాన్ని విడిచిపెట్టేసి కేవలం కామక్రీడలో ఉండిపోయినటువంటి రాజు ఎవడైతే ఉంటాడో వాడు ఎలాంటి వాడో చెప్పునా సుగ్రీవా. స వృక్షాగ్రే యథా సుప్తః పతితః ప్రతిబుధ్యతే. చెట్టు కొమ్మ మీద బాగా నిద్ర వస్తుందని పడుకున్న వాడితో సమానమయ్యా. నిద్ర పట్టిందా నేల మీద పడతావు, నేల మీద పడ్డావా తెలివి వస్తుంది, పడేదాకా తెలివి రాదు. చాలా సుఖంగా పడుకున్నాను అనుకుంటావు, చెట్టు కొమ్మ మీద నిద్రపోతావు. కాస్త అటు ఇటు కదిలేవంటే మొత్తం శరీరం కింద పడుతుంది. అప్పుడు కింద పడి తెలివి తెచ్చుకుంటాడు వాడు. అంటే కింద పడేదాకా తెలివి రాదు వాడు. అంటే ఒక దెబ్బ తినేదాకా కూడా ఒక హెచ్చరిక వచ్చేదాకా అతగాడికి తెలివి రాదు, అంతవరకు నిద్రపోతూనే ఉంటాడు అని చెప్పి, ఎవరైతే ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని సేవించవలసినట్లుగా సేవించకుండా ఉంటాడో అటువాడు
వృక్షాగ్రే యథా సుప్తః పతితః ప్రతిబుధ్యతే. అమిత్రాణం వధే యుక్తో మిత్రాణం సంగ్రహే రతః త్రివర్గఫలభోక్తా తు రాజా ధర్మేణ యుజ్యతే. త్రివర్గము అని ఒకటి ఉంది మనకి. పురుషార్థములు 4 ఉన్నాయి. పురుషార్థములు, ధర్మార్థ, కామ, మోక్షములు. అందులో మోక్షాన్ని తీసేసినట్లయితే మిగిలిన 3టికి త్రివర్గము అని పేరు. ధర్మార్థ కామ మోక్షం, ధర్మార్థ కామముల 3టిని త్రివర్గము అంటారు. కాబట్టి ఈ అమిత్రాణం వధే యుక్తో మిత్రాణం సంగ్రహే రతః త్రివర్గఫలభోక్తా తు రాజా ధర్మేణ యుజ్యతే. తన శత్రువులపై దండెత్తి శత్రువులు లేకుండా చేసుకుంటూ ఒక పక్క, మరొక పక్క నుంచి మిత్రులందరినీ సంగ్రహిస్తూ, మిత్రుల యొక్క బాగోగులన్నీ చూస్తూ, వారికి కావలసినవన్నీ చేస్తూ, వారి నుంచి ఉపకారాలు పొందుతూ, ఈ త్రివర్గాన్ని ఎవరైతే సేవిస్తారో, ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని 3టిని సమపాళ్లలో ఏది ఎంత అవసరమో అంతవరకు ఎవరైతే అనుభవిస్తాడో స రాజా ధర్మేణ యుజ్యతే, అటువంటి వాడు ధర్మాత్ముడైనటువంటి రాజు అని చెప్పి పిలువబడతాడయ్యా. ఉద్యోగ సమయస్వేష ప్రాప్త శత్రు వినాశన సంచింత్యతాం హి పింగేశ హరిభిః సహ మంత్రిభిః. ఉద్యోగ సమయ తు ఏషః. ఇప్పుడు వచ్చింది ఉద్యోగ సమయం. ఉద్యోగం అంటే ప్రయత్నము అని అర్థం. ఉద్యోగము అంటే మనకేదో జీతం కోసం చేసేటువంటి ఉద్యోగం అని అర్థం కాదు సంస్కృతంలో. ప్రయత్నానికి ఉద్యోగము అని పేరు. పాండవోద్యోగ విజయాలు అని ఒక నాటకం. పాండవుల యొక్క ప్రయత్నానికి కలిగినటువంటి విజయం దాని యొక్క అర్థం. కాబట్టి ఉద్యోగం అనేది చేసేటువంటి సమయం ఇది. ఎప్పుడైతే వర్షకాలం అయిపోయిందో, శరత్కాలం వచ్చిందో, రాజులందరూ కూడా యుద్ధోన్ముఖులై తమకి దిగ్విజయ వస్తువు అనే వందిమాగదులు పొగుడుతూ ఉండగా యుద్ధాల కోసం వెళ్ళవలసినటువంటి సమయం, ప్రయత్నం చేసేటువంటి సమయం. ఓ శత్రు వినాశన, శత్రువుల్ని నాశనం చేసేటువంటి ఓ సుగ్రీవ, ఇది అటువంటి సమయం. సంచింత్యతాం హి పింగేశ హరిభిః సహ మంత్రిభిః. నీ మంత్రులైనటువంటి ఇతర వానరములతోటి సంచింత్యతాం, ఆలోచించు. ఇప్పుడు ఏమిటి చెయ్యాలి? వర్షకాలం అయిపోయింది, శరత్కాలం వచ్చింది. ఇప్పుడు ఏ ప్రయత్నం చేయాలి? సీతాన్వేషణ కోసం ఏ రకంగా మనం ప్రయత్నించాలి? రామచంద్రమూర్తి మనకి చేసిన ఉపకారానికి ఏ రకంగా మనం ప్రత్యుపకారం చేసి మిత్రత్వాన్ని నిలుపుకోవాలి అని సంచించతాం, ఆలోచించబడుగాక. నువ్వు ఆలోచించు దాని గురించి. ఏవముక్తస్తు సుగ్రీవో రామం వచనమబ్రవీత్. ఇలా పలకగానే సుగ్రీవుడు రామచంద్రమూర్తితో చెప్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి మాట. ఇదివరకు లక్ష్మణస్వామితో కూడా ఈ మాటే చెప్పాడు ఆయన, మళ్ళీ రామచంద్రమూర్తితో చెప్తున్నాడు. ప్రణష్టా శ్రీశ్చ కీర్తిశ్చ కపిరాజ్యంచ శాశ్వతం త్వత్ప్రసాదాత్ మహాబాహో పునఃప్రాప్తమిదం మయా. రామచంద్ర, నా ఐశ్వర్యం, నా కీర్తి, నా రాజ్యం ఇవన్నీ కూడా శాశ్వతంగా బాగా నష్టమైపోయాయి. అవన్నీ పోయాయి నా దగ్గర నుంచి. మళ్ళీ నీ అనుగ్రహంతో ఓ మహాబాహువా, ఓ రామచంద్ర, తిరిగి అవన్నీ నా చేత పొందబడ్డాయి. ప్రణష్టా శ్రీశ్చ కీర్తిశ్చ కపిరాజ్యంచ. ఎలా పోయాయి అవన్నీ అంటే క్రియా విశేషం యథా శాశ్వతం, శాశ్వతం యథా తథా. ఇంకా మళ్ళీ నాకు రావేమో అన్నట్లుగా శాశ్వతంగా నాకు దూరం అయ్యాయి. ఏవేమిటి? ప్రణష్టా శ్రీశ్చ కీర్తిశ్చ కపిరాజ్యంచ. 3 నేను శాశ్వతంగా పోయిందేమో అనుకున్నాను. కానీ తత్ప్రసాదాత్, నీ అనుగ్రహం వలన ఓ మహాబాహువ, పునఃప్రాప్తమిదం మయా, ఇదంతా కూడా తిరిగి నాకు సంభవించింది. తవ దేవ ప్రసాదాచ్చ భ్రాతుశ్చ జయతాంబర. నీ అనుగ్రహంతో పాటు మీ సోదరుడైనటువంటి లక్ష్మణస్వామి అనుగ్రహం వల్ల నేను వాటిని తిరిగి పొందానయ్యా. అంటే ఒకప్పుడు తెలిసి చేసిన పనో తెలియక చేసిన పనో తన అన్నగారికి ఆయన దూరం అయ్యాడు, అన్నయ్య చేత దండింపబడ్డాడు. ఒక అపవాదు పడింది ఆయన మీద. బతికుండగా అన్నగారిని సంహరించడానికి ప్రయత్నం చేసి రాజ్యాన్ని కాజేశాడు అనేటువంటి ఒక అపవాదు పడింది ఆయన మీద. సరే, ఎంతటి అపవాదు అంటే అది మళ్ళీ తన రాజ్యంలో తాను అడుగుపెట్టడానికి వీల్లేనంతటి ఒక అపవాదు పడింది. దాంతో చెట్టులకి పుట్టలకి పట్టి ఏదో ఒక బండరాయి మీద వాలి ఎక్కడైతే అడుగు పెట్టడానికి వీల్లేదో అటువంటి చోట
అతడు తలదాచుకుని కాలం గడుపుతూ ఉన్నటువంటి వాడు. ఎవరితో? ఒక నలుగురు స్నేహితుల్ని మాత్రం దగ్గర పెట్టుకుని తన తన కాలాన్ని వెడదీస్తూ ఉన్నాడు. తనకి భోగభాగ్యాలు మళ్ళీ ఎలా దక్కించుకోవాలో తెలియదు, తన భార్యను తిరిగి ఎలా పొందాలో తెలియదు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. భార్యకి దూరం అయ్యాడు, సమస్తమైనటువంటి భోగాలకి, రాజ్యానికి దూరం అయ్యాడు. అటువంటి వాడు ఒక్కసారి స్వామితో పరిచయం ఏర్పడిన తర్వాత స్వామికి చిన్న సహాయం చేస్తాను నేను కూడా అని చెప్పాడు. ఒప్పందం చేసుకుని చిన్న స్నేహం చేసి తన పని కాగానే ఇవన్నీ మర్చిపోయాడు. దాంతో లక్ష్మణస్వామికి కోపం వచ్చింది. లక్ష్మణస్వామి కోపం వస్తే ఏమవుతుంది? మళ్ళీ ఇదివరకు వచ్చిన శ్రీశ్చ, కీర్తిశ్చ, రాజ్యంచ అవన్నీ కూడా మళ్ళీ పోతాయి. అంతటి కోపం చూపించగలడు లక్ష్మణస్వామి. కాబట్టి ఇదివరకు పోయినవన్నీ నీ దయవల్ల వచ్చాయి, మళ్ళీ అవి నిలబడ్డాయంటే కారణం లక్ష్మణస్వామి యొక్క అనుగ్రహం. నిజంగా ఆ రోజు అంతటి కోపంతో కిష్కింధలో అడుగుపెట్టి అతడు ఎవరు చెప్పినా ఏ మాట వినకుండా ఒకే ఒక్క బాణంతో సుగ్రీవుడి కనుక సంహరించేసి ఉంటే అన్నగారికి ద్రోహం చేశాడనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ప్రణష్ట, శ్రీశ్చ, కీర్తిశ్చ, రాజ్యంచ ఇవన్నీ మళ్ళీ దూరం అయిపోయావు ఆయనకి. అలా కాకుండా నీ అనుగ్రహంతో, మీ తమ్ముడు అయినటువంటి లక్ష్మణస్వామి యొక్క అనుగ్రహంతో ఇవన్నీ నేను మళ్ళీ తిరిగి పొందానయ్యా. జీవితంలో మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని శరణని కోరుతాం, కానీ ఆ కష్టం తీరగానే, మన పని అయిపోగానే ఇదంతా మన నిర్వాకమే అనిపించేస్తుంది. వెంటనే అది పరమాత్మ యొక్క అనుగ్రహం అనేటువంటి విషయాన్ని మర్చిపోతాం. అప్పుడు ఇదంతా నీ నిర్వాకం కాదు అని పరమాత్మ మళ్ళీ మనకి గుర్తు చేయడానికి ఒక చిన్న ఝలక్ కొట్టిస్తాడు, ఒక చిన్న హెచ్చరిక ఒకటి చేస్తాడు. అప్పుడు మళ్ళీ గుర్తు వస్తుంది, అవును ఇదంతా నా తెలివి కేదాట్లు కాదు, ఆయన ఇచ్చినవే. కాబట్టి మళ్ళీ రెండోసారి ఆయన్ని శరణు వేడితే తప్ప నాకు ఏమీ నిష్కృతి లేదు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి నేను ఇదివరకు ఒకసారి నష్టపోయిన దాన్ని పొంది అవి నీ వల్ల వచ్చాయి అనేటువంటి విషయాన్ని మరిచి మళ్ళీ పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాను లక్ష్మణస్వామి క్రోధం వల్ల. కానీ మళ్ళీ ఆయన యొక్క ప్రసాదం వల్ల, అనుగ్రహం వల్ల తిరిగి మళ్ళీ పొందాను. అంటే ఇక్కడ శ్రీహి నష్ట, కీర్తి నష్ట, మామూలుగా నష్ట కాదు, ప్రనష్ట, ప్రకృష్టంగా నష్టమైపోయాయి, పూర్తిగా నాశనం అయిపోయాయి. ఏమాత్రము ఏదో కొంత ఉండి కొంత పోవడం కాదు, మొత్తం చేతిలో దమ్మిడి కూడా లేకుండా పోయేంతటి దారిద్ర్యం వచ్చేసింది. సమస్తమైనటువంటి రాజ్య భోగాలకి కూడా ఆయన దూరం అయిపోయాడు. అలాగే రాజ్యంచ నష్టం, రాజ్యం అంతా పోయింది. శాశ్వతం యథా తథా, శాశ్వతంగా అన్నట్లుగా పోయింది. మామూలుగా సుగ్రీవుడు నష్టపోయింది 3: శ్రీ ఒకటి, సంపద ఒకటి. శ్రీ అంటే ఐశ్వర్యం లేదా సంపద అని అర్థం. జనులు అందరి చేత కోరబడేది కాబట్టి దానికి శ్రీ అని పేరు. సంపదకి శ్రీ అని ఎందుకనే పేరు వచ్చిందంటే ఆ జనులు అందరి చేత కోరబడుతుంది కాబట్టి దానికి శ్రీ అని పేరు. కీర్తి అనేది సంశబ్దనే అనేటువంటి ఒక ధాతువు నుంచి, సంశబ్దనే అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది కీర్తి అనేటువంటి పదం. జనుడిచే కీర్తింపబడే ఒక లక్షణం ఏదైతే ఉంటుందో ఆ లక్షణానికి కీర్తి అని పేరు. అపవాదం అనేది కనుక ఒకటి పడితే వస్తే మొట్టమొదటి నీకు నష్టపోయేది నీ యొక్క కీర్తే. నీ సంపద పోయింది, నీ కీర్తి కూడా పోయింది. కాబట్టి ఇవన్నీ కూడా శాశ్వతంగా దూరం అయిపోయాయి. శాశ్వతం అంటే శాశ్వతవర్తమాన, శాశ్వత అంటే ఎల్లప్పుడూ ఉండేది అని అర్థం. నిరంతరము ఉండేది, ధ్రువమైనది, నిత్యమైనది శాశ్వతం అంటే. ఇన్నాళ్ళు తన శ్రీ, తన కీర్తి, తన రాజ్యం అని శాశ్వతం అనుకున్నాడు. అన్నగారి నీడలో బతుకుతున్నప్పుడు నా అంతటి వాడు లేడనుకున్నాడు. వాలి అంతటి వాడికి తమ్ముడిని నేను ఏనాడు నా యొక్క శ్రీని కానీ, కీర్తిని కానీ, రాజ్యాన్ని కానీ పోగొట్టుకోను అనేటువంటి ధైర్యం ఉండేది ఇన్నాళ్ళు. కానీ అది అలా ఉండదురా అని చూపించాడు వాలి తన బలంతో. కానీ మళ్ళీ దాన్ని పొందొచ్చు సుమా అని చూపిస్తున్నారు రామచంద్రమూర్తి తన అనుగ్రహంతో. ఏదైతే నీకు పోయిందో ఇదివరకు దాన్ని తిరిగి పొందడానికి ఏకైక మార్గము రామచంద్రుని యొక్క కరుణ మాత్రమే అంటూ ఇతడు రామచంద్రుని మహాబాహో దేవా జయతాంవర అనేటువంటి సంబోధన చేస్తూ ఉన్నాడు సుగ్రీవుడు. ఇది రాముడికి చేసినటువంటి సుగ్రీవుని యొక్క స్తోత్రం. రాముడిని మహాబాహువా అని చెప్పి ఆయన పొగుడుతూ ఉన్నాడు. ఇది సుదీర్ఘమైనటువంటి బాహు, రామబాహు అంటే
దశరథ మహారాజు యొక్క బాహు సుదీర్ఘం కాదు. ఎందుకంటే దశరథ మహారాజు రాజ్యపాలన చేసేటప్పుడు రావణాసురుడిని ఒకడు లంకకి తానే అధిపతిని ప్రకటించుకున్నాడు. కిష్కింధకి వాలి నేనే అధిపతిని వాడు ప్రకటించుకున్నాడు. అంటే దశరథ మహారాజు ఏలికలో ఉన్నప్పుడు ఈ కిష్కింధ అటుపక్క లంక ఈ రెండింటికి కూడా దశరథ మహారాజు రాజు కాదు. తన యొక్క రాజ్యాధిపత్యాన్ని అక్కడ స్థాపించలేకపోయాడు. రామచంద్రుడి బాహు ఎంత పొడవైనది అంటే, సుదీర్ఘమైనది అంటే, ఎంత మహాబాహు అంటే, ఆయన అయోధ్య నుంచి చెయ్యి దాస్తే ఒక చెయ్యి కిష్కింధని పట్టుకుంటుంది, రెండో చెయ్యి లంకని పట్టుకుంటుంది. రెండింటినీ కూడా అయోధ్యలో కలిపేసుకోగలుగుతుంది, విలీనం చేసుకోగలుగుతుంది. కాబట్టి రామచంద్రుడి యొక్క మహాబాహువు దశరథ మహారాజు యొక్క బాహువు అందలేని దాన్ని కూడా అందుకోగలుగుతుంది. అటువంటి బాహువు కలవాడు కాబట్టి రామచంద్రమూర్తిని మహాబాహువా అని చెప్పి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. రామ పాదాల దగ్గర పట్టుకొచ్చి నిలబెట్టాయి మళ్ళీ తనని రామ బాహువులే. ఆ బాహుబలానికే అతడు లోబడి ఏ బాహుబలం వాలిని సంహరించగలుగుతుందా లేదా అని అనుమానం ఉన్నది ఇదివరకు. కాబట్టి ఇంతవరకు ఎప్పుడు మహాబాహువా అని ఆయన రామచంద్రమూర్తిని పిలవల. ఎప్పుడైతే వాలిని సంహరించారో ఇప్పుడు తెలిసి వచ్చింది ఆ బాహువుల యొక్క గొప్పతనం ఏమిటో. కాబట్టి రామచంద్రమూర్తిలో అన్నిటికన్నా బాగా కనపడుతున్నది ఇప్పుడు ఆయనకి ఆయన బాహువులు, వాటి యొక్క బలం. కాబట్టి రామచంద్రమూర్తిని అతడు మహాబాహువా అని చెప్పి పిలుస్తున్నాడు. ఇప్పుడు తత్ప్రసాదాత్ తవ భ్రాతు ప్రసాదాత్ చ, నీ యొక్క అనుగ్రహం వల్ల, నీ సోదరుడైన లక్ష్మణస్వామి యొక్క అనుగ్రహం వల్ల నేను పోగొట్టుకున్నవన్నింటినీ కూడా తిరిగి పొందాను. కారణం ఏమిటి? లక్ష్మణస్వామి యొక్క ఆగ్రహాన్ని ఆనాడు చూస్తే భయం వేసింది. అది మళ్ళీ అనుగ్రహంగా మారి నన్ను నీ దాకా తీసుకొచ్చింది, నీ దాకా రావడానికి నాకు దారి చూపించింది. కాబట్టి ఆచార్య స్థానాన్ని వహించినటువంటి లక్ష్మణస్వామి నన్ను పరమాత్మ దగ్గరికి తీసుకొచ్చినట్లుగా తీసుకొచ్చారు సుమా. ఇటువంటి నువ్వు తవ దేవప్రసాదాచ్చ భ్రాతుశ్చ జయతాంబరా. దేవా, ఓ దేవా అంటే దేవుడు అనేటువంటి, నువ్వే నా దైవానివి అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు సుగ్రీవుడు. దేవప్రసాదాచ్చ, దేవప్రసాదమే లాంటిది నీ యొక్క అనుగ్రహం. కాబట్టి నాకు నువ్వే దైవానివి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ సుగ్రీవుడి మాటల్లో ఒక చిన్న కిటుకు ఒకటి ఏంటంటే, సుగ్రీవుడికి ఈ శ్రీ కీర్తి సంపద ఎప్పుడు పోయాయి? వాలి వెళ్ళగొట్టినప్పుడు పోయాయి అని మనకి పై కనపడుతూ ఉన్నది. కానీ కాదు, వాలికి వెళ్ళగట్టుబట్టినప్పుడు తాత్కాలికంగా పోయాయి అంతే. అసలు శ్రీ కీర్తి సంపద ఎప్పుడు పోయాయి అంటే, విపత్తు అంటే ఏమిటి, సంపద అంటే ఏమిటి తెలిస్తే మనకు అర్థమవుతుంది. మామూలుగా సంపత్ విష్ణోహ సంస్మరణం, విపత్ విష్ణోహ విస్మరణం అని చెప్తారు. సంపద అంటే విష్ణువుని స్మరించుతూ ఉండడమే నీ యొక్క సంపద. విపత్తు అంటే విష్ణువుని మరచిపోవడమే విపత్తు. అంతకన్నా నాకేదో చాలా విపత్తులు వస్తున్నాయండి అంటే నీకు విపత్తు అనే మాటకి అర్థం తెలియలేదన్నమాట. నువ్వు విష్ణువుని మర్చిపోయావు, అది అర్థం. విష్ణువుని మర్చిపోవడం కంటే విపత్తు ఇంకోటి లేదు ఈ జీవితానికి. విష్ణువుని నిరంతరం స్మరించడం కంటే సంపద ఇంకోటి లేదు. కాబట్టి ఎప్పుడైతే తాను కిష్కింధకి పట్టాభిషిక్తుడై తన శ్రీని కీర్తిని రాజ్యాన్ని తిరిగి పొందాడో అప్పుడే మొదలైంది విపత్తు. అప్పుడే అతని సంపద అంతా నష్టమైపోయింది. అప్పుడు రాలేదు సంపద. ఎలా నష్టమైపోయింది? రామచంద్రమూర్తిని మరిచిపోవడం వల్ల నష్టమైపోయింది. నిరంతరము కామలోలుడై రామస్మరణ చెయ్యకపోవడం వల్ల మరిచిపోయాడు. కాబట్టి విపత్ విష్ణోహ విస్మరణం, సంపత్ విష్ణోహ సంస్మరణం. సంపద అంటే విష్ణువుని స్మరించడమే సంపద, అంతకు మించిన సంపద జీవితాలకి ఏమీ ఉండదు. కాబట్టి రాముడితో స్నేహం చేయగానే ఏమైంది? మళ్ళీ కీర్తి మళ్ళీ వచ్చేసింది. ఏమని కీర్తి? సుగ్రీవుడు రామబంటయ్య, రాముడి యొక్క స్నేహితుడు అనేటువంటి కీర్తి మళ్ళీ రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకోగానే వచ్చింది. ఇప్పుడు అతనికి రాజ్యం మళ్ళీ వచ్చింది, సార్వభౌమత్వం వచ్చింది. ఎలాంటి సార్వభౌమత్వం వచ్చింది? రామ సామీప్యం అనేటువంటి సామ్రాజ్యానికి సార్వభౌముడు అయిపోయాడు సుగ్రీవుడు. ఇన్నాళ్ళు రామ సామీప్యాన్ని కోల్పోయి ఎక్కడో దూరంగా ఉన్నాడు. రామ సామీప్యాన్ని కోల్పోవడమే రాజ్యం పోవడం అంటే. అంతకంటే అందమైనటువంటి రాజ్యం, మంచి రాజ్యం, సార్వభౌమత్వం ఇంకెక్కడా ఉండదు. కాబట్టి రామ పాదాల దగ్గర చోటు దొరకడమే అద్భుతమైనటువంటి సామ్రాజ్యానికి
సార్వభౌమత్వం అవ్వడం అని చెప్పి స్వామి ద్వారా కబురు పెట్టి రామచంద్రమూర్తి మళ్ళీ ఆయనకి అతని శ్రీని, అతని కీర్తిని, అతని రాజ్యాన్ని తిరిగి పొందేలా చేశారు అని చెప్పి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనకి. పైకి మామూలు మాటల్లా కనపడుతున్న అంతరార్థంలో లక్ష్మణస్వామి రామచంద్రమూర్తిని మరిచిపోయి రామనామస్మరణ చెయ్యకపోవడమే అన్నిటికన్నా సంపదని పోగొట్టుకోవడం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కృతం న ప్రతికుర్యాద్యః పురుషాణం సదూషక. రామచంద్రమూర్తి అనవలసిన మాటది, లక్ష్మణస్వామి చెప్పవలసినటువంటి మాటది. సుగ్రీవుడు తానే చెప్తూ ఉన్నాడు. ఒక ఉపకారాన్ని పొందినటువంటి వాడు ప్రత్యుపకారం చేయకపోవడం కనుక జరిగితే పురుషులలో అటువంటి వాడు దూషకుడు. దూషకుడు అంటే దోషి, అపరాధి, దోషోత్పాదకుడు. కాబట్టి ఎప్పుడైతే నేను ఉపకారాన్ని పొంది నీకు ప్రత్యుపకారం చేయలేదో అప్పుడు నేను దోషకుడునవుతాను. ఏతే వానర ముఖ్యాశ్చ శతశః శత్రుసూదనా ప్రాప్తాశ్చ ఆదాయ బలినః పృథివ్యాం సర్వవానరాః. ఈ బలిష్టమైనటువంటి వానరులు కనపడుతూ ఉన్నారు కదా రామచంద్ర, చూసావా వీరిని? వీరందరూ ఇప్పుడే వెనక్కి తిరిగి వచ్చారు. నానా దేశాలు తిరిగి నానా దూర ప్రాంతాలకి వెళ్ళి అనేక మంది వానరుల్ని తరలించుకుని ఇక్కడికి ఇప్పుడే వీరు వచ్చి ఉన్నారు. వృక్షాశ్చ అవహితాః శూరాః గోలాంగూలాశ్చ రాఘవ కాంతారవన దుర్గాణాం అభిజ్ఞా ఘోర దర్శనాః. ఈ అవహితులైనటువంటి వృక్షములు, అవహితం అంటే సావధాన చిత్తముతో ఉన్నటువంటి, యుద్ధ సన్నద్ధులై ఉండి ఎటుపక్క నుంచి ప్రమాదం పొంచి వస్తుందో తెలుసుకునేటువంటి వారైనటువంటి ఈ వృక్షములు, ఈ గోలాంగూలములు, సూరులు చాలా మిక్కిలి బలము కలిగినటువంటి వారు. వీరు కాంతార వనదుర్గాణం అభిజ్ఞాః. కాంతారములు అంటే దట్టమైనటువంటి అడవులు, వనములు, దుర్గములు, వీటన్నిటిలోనూ కూడా ఏ రకంగా వెళ్ళాలి లోపలికి, ఇక్కడ పని సాధించుకుని ఎలా వెనక్కి రావాలి అనేటువంటి విషయాలని బాగా తెలిసినటువంటి వాళ్ళు. ఘోర దర్శనాః, చాలా బలిష్టమైనటువంటి భయంకరమైనటువంటి ఆకారాన్ని కలిగినటువంటి వారు. దేవగంధర్వపుత్రాశ్చ వానరాః కామరూపిణః స్వై స్వై పరివృతా సైన్యైః వర్తంతే పథి రాఘవ. వీరే కాదయ్యా, ఇంకా దారిలో ఉన్నారు చాలామంది. దేవగంధర్వ పుత్రులు అయినటువంటి అనేక కామరూపులైనటువంటి వానర జాతి ఒకటి ఉన్నది. ఆ వానరులందరూ కూడా వారి వారి సైన్యాలతో దారిలో ఉన్నారు. ఎహనో ఇప్పుడో వారందరూ కూడా వస్తారు. శతైః శతసహస్రైశ్చ కోటిభిశ్చ ప్లవంగమాః ఆయుతైశ్చ వృతా వీరాః శంకుభిశ్చ పరంతప. ప్రపంచం ఇంకా కళ్ళు తెలియని రోజుల్లో సనాతన ధర్మంలో ఎంతటి విజ్ఞానం ఉండేది సంఖ్యాశాస్త్రం మీద అని తెలుసుకుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది. మామూలుగా ఇప్పుడు సింగిల్ డిజిట్, తర్వాత టెన్స్, తర్వాత హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, లేకపోతే బిలియన్, ట్రిలియన్, అక్కడితో ఆగిపోయింది. తర్వాత ఇంకో మాట లేదు దానికి, ఏం చెప్పాలో ఫలానాని ట్రిలియన్లనే చెప్పాలి తప్ప అన్ని బిలియన్ల ట్రిలియన్లు అనే చెప్పాలి తప్ప ఇంకో కొత్త మాట లేదు దానికి. కాబట్టి మనలో తీసుకుంటే డిజిట్, సింగిల్ డిజిట్ అయిన తర్వాత 10 అవి అయిన తర్వాత 100, 100, సహస్రం, 1000, అయుతం అంటే 10,000, అలాగే 1,00,000 తెలుసు మనకి, కోటి లక్షలు అయితే ఒక శంకువు అని పేరు దానికి. కోటి లక్షలకి ఒక శంకువు అని పేరు. అలాంటి 1000 శంకువులకి ఒక అర్బుదం అని పేరు. అలాంటి 1000 అర్బుదాలకి ఒక మధ్యమం అని పేరు. అలాంటి 10 మధ్యమాలకి ఒక ఉక్తము అని పేరు. అలాంటివి 10 అయితే ఒక సముద్రము అని పేరు. అలాంటి 30 సముద్రాలు అయితే ఒక పరార్థము అని పేరు. అంటే పరార్థము దగ్గరికి వచ్చేటప్పటికి 17 సున్నాలు ఉంటాయి ఒకటి పక్కన 17 సున్నాలు ఉండే అంకెకి ఒక పేరు ఉంది అంటే మన గణితం ఎంత విస్తృతమైనటువంటి ప్రగతిని సాధించిందో ఆనాడే మనకి ఆశ్చర్యం వేస్తుంది చూస్తే. ఇది సేనల్ని లెక్కపెట్టడంలో కానీ, వస్తువులు లెక్కపెట్టడంలో కానీ వాడేటువంటి ఒక సంఖ్యావాచకం. ఈయన అలాగే ఏం చెప్తున్నాడు, శంకుభిశ్చ, శంకువులు అంటే 1,00,00,000 అయితే ఒక శంకు,
కాబట్టి అలాంటి శంకువులు అనేటువంటి సంఖ్య పూరించేటువంటి వానరులు ఉన్నాయి. అర్బుద శతై మధ్యై శాంతైశ్చ వానరాః సముద్రైశ్చ పరార్థైశ్చ హరయో హరియూథపాః. ఈ పరార్థములు, సముద్రములు, మధ్యలు అనేటువంటి సంఖ్యాకములు కలిగినటువంటి వానరములన్నీ కూడా ఆ దారిలో ఉన్నాయి. ఇవన్నీ ఆగమిష్యంతి తే రాజన్ మహేంద్ర సమవిక్రమాః. అందులో బలహీనులు ఎవరూ లేరు. ఒక్కొక్కరు దేవేంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వానర యోధులు. అటువంటి వారు ఇంత సంఖ్యలో ఆగమిష్యంతి రానున్నారు విహనం. ఇప్పుడు మేరు మందర సంకాశా వింధ్య మేరు కృతాలయాః తే త్వామభిగమిష్యంతి రాక్షసం ఏ సబాంధవం. మేరుమంథర పర్వతంతో సమానమైనటువంటి వింధ్యమేరు కృతాలయాః ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు వీరందరూ కూడా తే త్వాం అభిగమిష్యంతి. మనం ఇక్కడ ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటే కాసేపట్లో వాళ్ళందరూ వెళ్ళి రావణాసురుని సంహరించి మనకు ఎదురొస్తారు. ఇంకా మనం వాళ్ళని తీసుకుని రావణాసురుడి దగ్గరికి వెళ్ళడం లేదు. అభిగమిష్యంతి అంటే వాళ్ళు మనకి ఎదురు వస్తారు. సబాంధవం నిహత్య రావణం సంఖ్యే. యుద్ధం చేసి సమస్త బంధువులతోటి, స్నేహితులతోటి, పుత్రులతోటి, పౌత్రులతోటి ఉన్నటువంటి రావణాసురుని సంహరించి ఆనయిష్యంతి మైథిలీం. సీతమ్మని తీసుకుని మనకి ఎదురొస్తారు వారు కాసేపట్లో. మనం ఇక్కడే ఇంకో 5 నిమిషాలు మాట్లాడుకున్నామంటే వాళ్ళు ఆగరు, వెళ్ళిపోయి రావణుని సంహరించి సీతను తీసుకుని మనకే ఎదురొస్తారు వాళ్ళు. తతస్తముద్యోగమవేక్ష బుద్ధిమాన్ హరిప్రవీరస్య నిదేశవర్తినః బభూవ హర్షాద్ వసుధాధిపాత్మజః ప్రబుద్ధ నీలోత్పలతుల్య దర్శనః. ఈ ప్రయత్నం అంతా చూసి సుగ్రీవుడు ఇంతవరకు చేసినటువంటి ప్రయత్నాన్ని మొత్తాన్ని చూసి తెలుసుకుని బుద్ధిమాన్ అయినటువంటి వసుధాధిపాత్మజ చక్రవర్తి కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ప్రబుద్ధ నీలోత్పల తుల్య దర్శన బాగా వికసించినటువంటి నీలోత్పలముతో సమానమైనటువంటి దర్శనము కలవారు. దర్శనం అనేటువంటి మాటకి రూపము అని ఒక అర్థం, అలాగే నేత్రము అని కూడా అర్థం ఉంది. కాబట్టి రామచంద్రమూర్తిని నాగేశ భట్టు అనే ఆయన దీనికి వ్యాఖ్యానం రాస్తూ ప్రబుద్ధ నీలోత్పల తుల్య దర్శన అన్న చోట దర్శన పదానికి కన్నులు అనే అర్థం వచ్చేలా రాశారు. అంతటి వికసించిన పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి వారు అయ్యారంటే రామచంద్రమూర్తి ఇది చూసిన తర్వాత. వికసించిన నీలోత్పలముల వంటి రూపము లేదా దర్శనము కలిగి ఉన్నారు అంటే నీలమేఘశ్యాముడు అని అర్థం చెప్పుకోవడంలో కూడా తప్పేమీ లేదు. ఆ రకంగా రామచంద్రమూర్తి హర్షాత్ చాలా సంతోషాన్ని పొందారు. ఇతి బ్రువాణం సుగ్రీవం రామో ధర్మభృతాంవరః బాహుభ్యాం సంపరిష్వజ్య. 4వసారి అప్పుడే మళ్ళీ రామచంద్రమూర్తి ఇతను చేసిన ప్రయత్నానికి వీరందరినీ చూసి హర్షాత్ చాలా ఆనందంతో బాహుభ్యాం సంపరిష్వజ్య 2 చేతులతోటి కూడా అతగాడిని సుగ్రీవుడిని ఆలింగనం చేసుకుని ప్రత్యువాచ కృతాంజలిం 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నటువంటి సుగ్రీవుడితోటి రామచంద్రమూర్తి పలుకుతూ ఉన్నారు. ధర్మభృతాం వరహ రామచంద్ర. ధర్మాన్ని నిలిపేటువంటి వారిలో, ధర్మాన్ని ధరించేటువంటి వారిలో శ్రేష్ఠుడైనటువంటి రామచంద్రమూర్తి పలుకుతూ ఉన్నారు. యదింద్రో వర్షతే వర్షం న తచ్చిత్రం భవేత్ క్వచిత్ ఆదిత్యో వా సహస్రాంశుః కుర్యాద్వితిర్మిరం నభః చంద్రమా రశ్మిభిః కుర్యాత్ పృథివీం సౌమ్య నిర్మలాం త్వద్విధో వాపి మిత్రాణాం ప్రతికుర్యాత్ పరంతప. సుగ్రీవ, సృష్టిలో కొన్ని విషయాలకి ఆశ్చర్యపోవడానికి ఏమి ఉండదయ్యా. ఒకటి, యదింద్రో వర్షతే వర్షం న తత్ చిత్రం భవేత్ క్వచిత్. మేఘాధినాథుడైనటువంటి మేఘవాహనుడైనటువంటి ఇంద్రుడు మేఘాలన్నింటినీ కూడా నియంత్రించేటువంటి సత్తా కలిగినటువంటి వాడు. ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకే మనకి వర్షాలు కురుస్తాయి, మేఘాలు మన దాకా వస్తాయి.
కాబట్టి ఫలానా చోటకి వెళ్ళి కురవండి అని మేఘాలకు ఆజ్ఞ ఇచ్చేది ఇంద్రుడు. అలాగే ఇంద్రుడు వర్షకాలం వచ్చినప్పుడు మేఘాలని పంపించి వర్షం కురిపిస్తున్నాడు అంటే అందులో ఆశ్చర్యపడడానికి ఏం లేదు. ఎందుకంటే ఆయన పని అది, పరమాత్మ అనే అప్పచెప్పినటువంటి పనిని ఆయన చేస్తాడు ఆ రకంగా. ఆదిత్యో వా సహస్రాంశు కుర్యాత్ వితిమిరం నభః న తచ్చిత్రం భవేత్ క్వచిత్. సూర్యుడు సహస్రాంశు అయినటువంటి సూర్యుడు తన కిరణాలతోటి అన్ని దిక్కుల్లోనూ కూడా కాంతులు వెదజల్లుతూ చీకట్లను పోగొడుతున్నాడు అంటే నతత్ చిత్రం భవేత్ క్వచిత్. అందులో పెద్ద ఆశ్చర్యపోవడానికి ఏముందయ్యా? సూర్యుడు నా యొక్క భయం చేత సమయానికి ఉదయించి చీకటిని పోగొడుతూ ఉంటాడు, పరమాత్మ యొక్క భయం చేత. కాబట్టి చంద్రమా రశ్మిభి కుర్యాత్ పృథివీం సౌమ్య నిర్మలాం. చంద్రుడు ఉదయించి తన చల్లని వెన్నెలని పరచి భూమిని అంతటినీ కూడా ఆహ్లాదకరంగా చేస్తున్నాడు, నిర్మలముగా చేస్తున్నాడు అంటే నతత్తు చిత్రం భవేత్ క్వచిత్. అందులో ఏమీ కూడా ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. త్వద్విధో వాపి మిత్రాణం ప్రతికుర్యాత్ పరంతప. ఓ శత్రుంజయుడైనటువంటి సుగ్రీవ, నీ వంటి మిత్రుడు ఉపకారానికి ప్రత్యుపకారం చేయడంలో పెద్ద ఆశ్చర్యపోవడానికి ఏముందయ్యా? అంటే నువ్వు నీ తప్పు తెలుసుకుని నేను చేసినటువంటి ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాలి అనేటువంటి బుద్ధి కలిగి ఇంతటి ప్రయత్నం చేసావు చూడు, చాలా బాగుంది, నాకు సంతోషంగా ఉంది. కానీ అందులో ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. ఎందుకంటే నీ వంటి మిత్రులు అలాగే చేస్తారు. నువ్వు అగ్నిసాక్ష్యంగా నాతో స్నేహం చేసినప్పుడే మనకిద్దరికీ మధ్యన జరిగినటువంటి ఒప్పందం అది. నేను నీ అన్నని హతమార్చాలి, నువ్వు సీతను వెతికి పెట్టాలి అని. కాబట్టి దాని ప్రకారంగా నువ్వు ఇంతటి ప్రయత్నాన్ని చేసావు అనుకుంటున్నాను. నీ ప్రయత్నంలో ఆశ్చర్యం ఇవ్వడానికి ఏం లేదు. నీ వంటి వాళ్ళు ఇచ్చిన మాటను ఇలాగే నిలబెట్టుకుంటారు, ప్రత్యుపకారం చేయడానికే సిద్ధపడతారు. ఏవం త్వయిన తచ్చిత్రం భవేద్యత్ సౌమ్య శోభనం జానామ్యహం త్వా సుగ్రీవ సతతం ప్రియవాదినం. ఏవం త్వయిన తచ్చిత్రం భవేత్ యత్ సౌమ్య శోభనం. ఇది నీ విషయంలో చాలా మంచి గుణం, అర్థమైనటువంటి గుణం అని అన్నాం. కారణం ఏమిటి? నువ్వు కొత్తగా సంపాదించుకున్న గుణం కాదు, స్వతసిద్ధమైనటువంటిది నీకు ఆ యొక్క ప్రత్యుపకారం చేయాలి అనేటువంటి గుణం. కాబట్టి అదేదో చాలా అర్థమైనటువంటి గుణం సుగ్రీవుడు ఒకడికే ఉంది అని నేను చెప్పను. ఎందుకంటే అది నీకు సహజ సిద్ధమైనది, స్వతసిద్ధమైనది, స్వభావ సిద్ధమైనటువంటిది. కాబట్టి నేను దానికి ఆశ్చర్యపోవటం లేదు. నీ యొక్క సంగతి జానామి అహం త్వా సుగ్రీవ, నీ గురించి నాకు తెలుసు, నీ యొక్క ప్రియవాదిత్వాన్ని కూడా నేను గమనించాను. త్వత్సనాథ సఖే సంఖ్యే జేతాస్మి సకలా నరీన్ త్వమేవ మే సుహృన్మిత్రం సాహాయ్యం కర్తుమర్హసి. నీ వంటి వాడు నాథుడై ఉండగా నాకు నీ వంటి వాడి చేతిలో నా యొక్క పనిని కనుక అప్పచెప్పినట్లయితే, నీ వంటి వాడిని నేను యజమానిగా స్వీకరించినట్లయితే సంఖ్యే జేతాస్మి సకలానరీన్. సంఖ్యే అంటే యుద్ధమందు నేను సకలానరీన్ జేతాస్మి, సమస్తమైనటువంటి శత్రువుల్ని కూడా జేతాస్మి, జయించిన వాడనవుతాను. త్వమేవ మే సుహృన్మిత్రం సాహాయ్యం కర్తుమర్హసి. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారయ్యా సుగ్రీవ? త్వమేవ, నువ్వు మాత్రమే నా యొక్క సుహృన్మిత్రం, మంచి హృదయం కలిగినటువంటి స్నేహితుడవు. మామూలుగా సుహృత్ అనేటువంటి మాటకి సృష్టు హృదయం యస్య లేదా సృష్టు హృదయ యస్య, అది సుహృత్ అనేటువంటి మాటకి అర్థం. ఈ సుహృత్ అనేటువంటి మాటకి మిత్రుడు అని కూడా అర్థం ఉంది. సుహృత్ మిత్రం అంటే మంచి హృదయం కలిగినటువంటి మిత్రుడు. కొంతమంది మిత్రులకి అంత మంచి హృదయం ఉండకపోవచ్చు, మిత్రులే వాళ్ళు కూడా అయినప్పటికీ. కాబట్టి వాళ్ళని సుహృత్ అని పిలవడానికి వీల్లేదు. ఏమీ చెప్పకుండా ఉట్టినే సుహృత్ అంటే మాత్రం దానికి మిత్రుడు అనేటువంటి అర్థం ఉన్నప్పటికీ, సుహృత్ మిత్రం అంటే మంచి హృదయం కలిగినటువంటి నీ వంటి మిత్రుడు మాత్రమే సహాయం కర్తుమర్హసి, నాకు సహాయం చేయగలుగుతారయ్యా ఈ సమయంలో. జహారాత్మ వినాశాయ వైదేహీం రాక్షసాధమః వంచయిత్వా తు పౌలోమీం అనుహ్లాదో యథాశచి.
పౌలోమి అంటే శచీదేవి. పులోముడు అనేటువంటి రాక్షసుని యొక్క కుమార్తె శచీదేవి, ఆవిడికి పౌలోమి అని పేరు. వాడు దేవలోకంలో ఉండే సమయంలో ప్రహ్లాదుడి యొక్క కుమారుడు ఒకడు ఉన్నాడు, రాక్షసుడు, అనుహ్లాదుడు. ప్రహ్లాదుని యొక్క సోదరుడు. నలుగురు కుమారులు హిరణ్యకశిపుడికి. అందరూ ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు అని ఉన్నారు నలుగురు. వీళ్ళల్లో ఈ అనుహ్లాదుడు అనేటువంటి వాడు కూడా రాక్షసుడే. వాడు ఏం చేశాడంటే శచీదేవి మీద లేదా పౌలోమి మీద మనసు పడి పౌలోమి యొక్క తండ్రిని ఒప్పించి తండ్రిని బ్లాక్మెయిల్ చేస్తాడు. అతడు ఏం చెబితే అది చేసేలాగా పులోముడిని తయారు చేసి మొత్తానికి శచీదేవిని ఇంద్రుడి దగ్గర నుంచి కిడ్నాప్ చేసి, లేదా మన ఇంగ్లీష్ మాటలో చెప్పాలంటే అపహరించి తీసుకువెళ్ళిపోతాడు. తీసుకువెళ్ళిపోయినప్పుడు ఇంద్రుడు యుద్ధానికి వెళ్ళి ఆ అనుహ్లాదుడిని తన మామగారైనటువంటి పులోమ రాక్షసుడిని ఇద్దరిని కూడా సంహరించి మళ్ళీ తన భార్య శచీదేవిని వెనక్కి తెచ్చుకుంటాడు. ఇది ఒక పురాణమైనటువంటి ఒక కథ. రామచంద్రమూర్తి ఇప్పుడు ఆ ఉపమానం చెప్తూ ఉన్నారు. రామచంద్రమూర్తికి పురాణములన్నీ తెలుసా అండి అంటే తెలుసు. రామచంద్రమూర్తి పురాణ విద్య తెలుసు అనేటువంటి విషయాన్ని మనకి అరణ్యకాండలో వాల్మీకి మహర్షి చెప్తారు. పర్ణశాల వేసుకుని సీతమ్మతో కూర్చుని ఆయన తక్కిన ఋషులందరూ చుట్టూ ఉండగా పురాణ కథలు ఒకళ్ళు చెప్పడం, ఆయన చెప్తుంటే లేదా ఆయన చెప్తుంటే తక్కిన వాళ్ళు వినడం, తక్కిన వాళ్ళు చెప్తుంటే ఆయన వినడం జరుగుతూ ఉండేదిట. ఇది వాల్మీకి మహర్షి మనకు చెప్తారు. అంటే పురాణాల్లో ఉన్నటువంటి ఈ శచీదేవి, పౌలోమి, ఈ కథలు, అనుహ్లాదులు ఇవన్నీ కూడా రామచంద్రమూర్తికి తెలుసు. కాబట్టి ఈయన పోలికి ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నారు, వంచయిత్వాతు పౌలోమీం అనుహ్లాదో యథా శచీం. మోసం చేసి పౌలోమిని అనుహ్లాదుడు ఎలా తీసుకెళ్ళిపోయాడో దేవేంద్రుడి దగ్గర నుంచి, అలాగా ఈ రావణాసురుడు అనేవాడు ఆత్మ వినాశాయ తన నాశనం కోరి తెచ్చుకుని సీతమ్మని నా నుంచి దూరం చేశాడు, ఎత్తుకుని వెళ్ళిపోయాడు. కానీ నచిరాతం హనిష్యామి రావణం నిశితైశరై. ఆ రావణాసురుడు నేను వదిలిపెట్టేది లేదు. నిశితైహి శరైహి హనిష్యామి, చాలా వాడి అయినటువంటి బాణములతో అతన్ని సంహరిస్తాను. పౌలోమ్యా పితరం దృప్తం శతక్రతురి బాహవే. పౌలోమ రాక్షసుడిని దేవేంద్రుడు ఏ రకంగా గర్వించినటువంటి పౌలోమ రాక్షసుడిని శతక్రతువైనటువంటి దేవేంద్రుడు ఏ రకంగా సంహరించాడో, అంటే పౌలోమ రాక్షసుడు అతడికి మామగారి వరుసలో వస్తాడు. అంటే శచీదేవికి తండ్రి అయినటువంటి వాడు. తండ్రి కుమార్తెను అపహరించడం జరుగుతుందా ఎక్కడైనా? రావణాసురుడు సీతమ్మని ఎత్తుకుపోవడంలో ఈ ఉపమానం చెప్పడంలో సీతమ్మ రావణాసుడికి ఏ స్థానంలో ఉండవలసినటువంటి తల్లి చూడండి. కుమార్తెతో సమానమైనటువంటి సీతమ్మని ఆ పులోమ రాక్షసుడితో సమానమైనటువంటి రావణాసుడు ఎత్తుకెళ్ళిపోతే రామచంద్రుడు అనేటువంటి దేవేంద్రుడు వెళ్ళి ఆ పులోమ రాక్షసుడిని సంహరించి మళ్ళీ సీతాదేవి అనే పౌలోమిని వెనక్కి తీసుకురావడం అనేటువంటిది మనకి స్ఫురించాలి. కాబట్టి వారిద్దరికీ ఎటువంటి సంబంధం, ఎంత పొరపాటు చేశాడు రావణాసురుడు చెప్పడానికి చెప్తున్నాడు. ఒక తండ్రి తన కుమార్తెను అపహరించిన విధంగా రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడయ్యా. కాబట్టి నచిరాతం హనిష్యామి, నచిరాత్ చాలా వేగంగానే, ఎక్కువ సమయం పట్టదు, అతి త్వరలోనే అతడిని నేను హనిష్యామి సంహరించబోతూ ఉన్నాను. నిశితైశ్చరై, చాలా నిశితమైనటువంటి బాణములతోటి. ఏతస్మిన్నంతరే చైవ రజస్సమభివర్తత ఉష్ణాం తీవ్రాం సహస్రాంశో ఛాదయద్గగనే ప్రభాం. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకునే సమయంలోనే ఆకాశమంతా కూడా నల్లగా అయిపోయింది, ఏమీ కనపడటంలా, చీకటి కమ్ముకుపోయింది మొత్తం అంతా. చాలా సూర్యుడు కనపడటం లేదు, మేఘావృతం అయిపోయిందా ఆకాశం అంతా అన్నట్లుగా మొత్తం సమస్తము కూడా రజో ప్రవృత్తి ఎక్కువైపోయింది. దుమ్ము ధూళి లేచిపోతూ ఉన్నది, ఎక్కడ చూసినా ఎదురుగుండా ఉన్న మనిషి కూడా కనపడనంతటి దుమ్ము ధూళి కప్పుకుంటూ ఉన్నది. ఉష్ణమైనటువంటిది, తీవ్రమైనటువంటిది అది. దిశ పర్యాకులాశ్చాసన్ రజసా తేన మూర్ఛత. అవి సమస్తమైనటువంటి దిక్కులని కూడా కప్పివేస్తూ ఆ రజస్సు
వ్యాపించిపోతూ ఉన్నది. చచాలచ మహీసర్వా సశైల వనకానన, చుట్టుపక్కల ఉన్నటువంటి పర్వతములన్నీ కూడా గడగడలాడిపోతూ భూకంపం వస్తుంది అన్నట్టు కదిలిపోతూ ఉన్నాయి. సశైల వనకానన, సమస్తమైనటువంటి కారణములతోటి శైలములతోటి కూడి ఉన్నటువంటి పృథివీ చచాల మహీ, భూమి అంతా కూడా కంపించిపోతూ ఉన్నది. తతో ఏమిటైపోతుంది అక్కడ అంటే ఒకసారి అందరూ చూస్తే, తతో నగేంద్ర సంకాశై తీక్ష్ణదంష్ట్రై మహాబలై కృత్స్నా సంచాధితా భూమి అసంఖ్యేయై ప్లవంగమై, లెక్క పట్టడానికి వీలు లేనటువంటి వానర ముఖలు మొత్తం దుమ్ము ధూళి రేపుకుంటూ భూమి అంతా కంపించిపోతుంది, ఆ పర్వతాలు బద్దలైపోతున్నట్టు అన్నట్లుగా ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి. 1, 2 వస్తే పర్వాలేదు, అన్ని లక్షల్లో వచ్చేటప్పటికీ సూర్యుడు కూడా కప్పబడిపోయి చీకటి పడిపోయిందా అన్నంత వేగంగా అవన్నీ కూడా అంత సంఖ్యలో వస్తున్నాయి. చాలా సమయం పట్టలేదు. మళ్ళీ నిమేషాంతర మాత్రేణ తతస్థైర్హరియూధపై కోటిశత పరివారై కామరూపిభిరావృత, ఆ సమస్తమైనటువంటి భూమి కూడా నిమేషాంతర మాత్రేణ, ఒక్క క్షణంలో త్రుటి కాలంలో కోటిశత పరివారై కామరూపిభి ఆవృత, కామరూపముని ఏ రూపం కలిగితే కావలిస్తే ఆ రూపాన్ని ధరించే నేర్పు కలిగినటువంటి వానరముల చేత, కోటిశతై 100 కోట్ల వానరముల చేత భూమి అంతా కూడా నిండిపోయిందట. నాదేయై, నదీ తీరంలో నివసించేటువంటి వానరములు నాదేయులు. పార్వతీయైశ్చ, పర్వత సమీపంలో నివసించేటువంటి వానరములు పార్వతీయై. సాముద్రైశ్చ, సముద్ర తీరంలో నివసించేటువంటి వానరములు సాముద్రై. మహాబలై హరిభి మేఘ నిర్హ్రాదై అన్యైశ్చ వనచారిభి, ఇవి నాదేయములు, పార్వతీయములు, సాముద్రములు అయినటువంటి మహాబలము కలిగినటువంటి, అంటే వివిధ ప్రాంతాల్లో నివసించేటువంటి ఈ మేఘము వలె ఉరుముల వలె ధ్వని చేస్తూ వస్తున్నటువంటి వన సంచారము చేసేటువంటి ఈ వానరములు చేత తరుణాదిత్యవర్ణైశ్చ, కొంచెం ఉదయం అయిన తర్వాత కాసేపటి తర్వాత ఉన్నటువంటి బాలసూర్యుడు కాదు, తరుణ సూర్యుడు యొక్క రంగు కలిగినవి కొన్ని. శశి గౌరైశ్చ వానరై, తెల్లగా పచ్చగా ఉండేటువంటి వానరములు కొన్ని. పద్మకేసరవర్ణైశ్చ శ్వేతై మేరు కృతాలయై, మేరు పర్వత సమీపంలో నివసించేటువంటి వానరములన్నీ కూడా వచ్చేసాయి. అవి పద్మకేసర వర్ణైశ్చ శ్వేతై, తెల్లగా ఉండేవి కొన్ని, పద్మకేసర వర్ణము కలిగినటువంటివి కొన్ని. కోటి సహస్రై దశభి శ్రీమాన్ పరివృత సదా తదా వీరశతవలిర్నామా వానర ప్రత్యదృశ్యత. కోటి సహస్రములతోటి, కోటి అంటే 1000 కోట్ల వానరములతో చుట్టూ వారుకోబడి చాలా ప్రతిభావంతుడైనటువంటి శ్రీమంతుడైనటువంటి శతబలి అనేటువంటి వానరం ఒకటి కనపడిందట. శతబలి అంటే సుగ్రీవుడి యొక్క సేనాపతి పేరది. శతబలి అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఇతడిని సుగ్రీవుడు తర్వాత ఉత్తర దిక్కులో సీతమ్మని గురించి వెతకమని ఇతన్ని ఉత్తర దిక్కుకు పంపిస్తాడు ఈ శతబలి. అటువంటి వాడు ఒక 100 కోట్ల వానరములతో మాత్రము అక్కడికి చేరుకున్నట్ట. తత కాంచన శైలాభ తారాయా వీర్యవాన్ పితా అనేకై దశ సహస్రై కోటిభి ప్రత్యదుష్యత. తారాదేవి యొక్క తండ్రి సుషేణుడు అని ఉన్నాడు. అతగాడు వైద్యుడు. నిజంగా చెప్పాలంటే వైద్యశాస్త్రాన్ని బాగా తెలిసినటువంటి వాడు. ఏదైనా సంజీవ పర్వతంలో సంజీవకరణి, విశల్యకరణి వాటిని ఎలా గుర్తుపట్టాలి, ఎలా ప్రయోగించాలి తెలిసినటువంటి వైద్యశాస్త్రానికి సంబంధించినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు. అటువంటి సుషేణుడు ఎంతమందితో వచ్చాడంటే కాంచన శైలాభ, బంగారు మేరు పర్వతం అంతటి వాడట ఆ సుషేణుడు. తారాయాహ పితా, తారాదేవి యొక్క తండ్రి. వీర్యవాన్, మిక్కిలి వీరుడు. అనేకై దశ సహస్రై కోటిభి ప్రత్యదృశ్యత. కోట్ల కొలుది అనేకమైనటువంటి పదుల సంఖ్యలో ఉన్న 1000 కోట్ల, అంటే 20 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు. ఇవన్నీ మనం మామూలుగా రాజకీయ నాయకులు చేసేటువంటి ఈ స్కాముల్లో వింటూ ఉంటాం ఈ సంఖ్యలన్నీ. మనకి మామూలుగా
ఊహించడానికి కూడా అర్థం 20,000 కోట్లు 30,000 కోట్లు సంఖ్యలు. అటువంటి సంఖ్యలు కలిగినటువంటి వానరులు తీసుకుని ఈ సుషేణుడు అనేవాడు వచ్చాడు. తథా అపరేణ కోటీనాం సహస్రేణ సమన్వితః పితా రుమాయాః సంప్రాప్తః సుగ్రీవశ్వశురో విభుః. సుగ్రీవశ్వశురః అంటే సుగ్రీవుడి మామగారు, అంటే రుమాదేవి యొక్క తండ్రి, అంటే తన పిల్లనిచ్చినటువంటి మామగారు. ఆయన అపరేణ కోటీనాం సహస్రేణ మరొక 1000 కోట్లు మానవులు మాత్రమే, వాటిని తీసుకుని అతగాడు కూడా వచ్చాయట. పద్మకేశర సంకాశః తరుణార్క నిభాననః బుద్ధిమాన్ వానర శ్రేష్ఠః సర్వవానర సత్తమః. అలాగే పద్మకేశ సంకాశః తరుణార్క నిభాననః బుద్ధిమాన్ వానర శ్రేష్ఠః సర్వవానర సత్తమః అనేకైః బహుసాహస్రైః వానరాణాం సమన్వితః పితా హనుమతః శ్రీమాన్ కేసరి ప్రత్యదృశ్యత. వాళ్ళ అబ్బాయి చేసేటువంటి ఘనకార్యాన్ని చూడడానికి కాబోలు హనుమస్వామి యొక్క తండ్రి అయినటువంటి కేసరి, ఆయన అనేకమైనటువంటి వేల వానరములను అనేకైః బహుసాహస్రైః వానరాణాం సమన్వితః, వానర సేనలతోటి ఆయన వచ్చారు. పితా హనుమతః శ్రీమాన్ కేసరి గోలాంగూల మహారాజో గవాక్షో భీమ విక్రమః నీతః కోటి సహస్రేణ వానరాణాం అదృశ్యత. గోలాంగూలములకన్నిటికీ కూడా రాజు అయినటువంటి గవాక్షుడు అనేటువంటి ఆయన, మిక్కిలి భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఆయన 1000 కోట్ల వానరములతోటి అక్కడికి వచ్చాడు. వృక్షాణాం భీమవేగానాం ధూమ్రశత్రునిభర్హణః వృతః కోటి సహస్రాభ్యాం ద్వాభ్యాం సమభివర్తత. వృక్షముల యొక్క సమూహం, భీమవేగాన మిక్కిలి భయంకరమైనటువంటి వేగములతో వెళ్ళేటువంటి వృక్షములు, అవి శత్రునిభర్హణః శత్రువుల్ని సంహరించేటువంటి శత్రుంజయమైనటువంటి అవి వృత కోటి సహస్రాభ్యాం ద్వాభ్యాం 2000 కోట్లతోటి, ద్వాభ్యాం కోటి సహస్రాభ్యాం 2000 కోట్లతోటి వానరులతో అవి అక్కడికి వచ్చాయి. మహాచల నిభైః ఘోరైః పనసో నామ యూథపః ఆజగామ మహావీర్యః తిసృభిక్రోటిభివృతః. 3 కోట్లతోటి వానరములతోటి మహాచల నిభైః ఘోరైః, మహా పర్వతము వలె ఉన్నటువంటి ఘోరమైనటువంటి వానరములతో కూడినటువంటి పనసుడు అనేటువంటి ఆయన అక్కడికి వచ్చాడు. నీలాంజన చయాకారో నీలో నామ అధయూథపః అదృశ్యత మహాకాయః కోటిభిః దశభిర్వృతః. 10 కోట్ల సేన మాత్రమే తీసుకొచ్చాడు నీలుడు అనేటువంటి ఆయన. ఇతడు నీలాంజన చయాకారో, నల్ల పర్వతం, చీకటి పర్వతం అంటారు, కాటుక పర్వతం అంటారు, అంతటి నల్లగా ఉండేటువంటి ఈ నీలుడు అనేటువంటి వాడు, మహాకాయుడైన నీలుడు అక్కడికి వచ్చాడు. తతః కాంచన శైలాభో గవయో నామ రాప్యూథపః ఆజగామ మహావీర్యః కోటిభిః పంచభిర్వృతః. 5 కోట్ల వానరములను తీసుకుని మేరు పర్వతము అంత ఉన్నటువంటి గవయుడు అనేటువంటి ఆయన సేనతో సహా అక్కడికి వచ్చాడు. దరీముఖశ్చ బలవాన్ యూథపోభ్యాయయౌ తదా వృతః కోటి సహస్రేణ సుగ్రీవం సముపస్థితః. దరీముఖుడు యూథపుడు అనేటువంటి వారిద్దరూ కూడా అక్కడికి వచ్చారు. ఒక్కొక్కరు కూడా 1 కోటి రాక్షస వానరులు మాత్రం తీసుకుని వచ్చారు. మైందశ్చ ద్వివిధశ్చ ఉభౌ అస్వి పుత్రౌ మహాబలౌ కోటి సహస్రేణ వానరాణామదృశ్యతాం. మైందుడు ద్వివిధుడు వీరు కూడా 1 కోటి వానరములతోటి అక్కడికి వచ్చారు. 1000 కోట్ల వానరములతో అక్కడికి వచ్చారు. కోటి సహస్రేణ. గజశ్చ బలవాన్ వీరః కోటిభిస్తిస్రుభిర్వృతః ఆజగామ మహాతేజాః సుగ్రీవస్య సమీపతః. అలాగే గజుడు అనేటువంటి ఆయన కూడా కోట్ల కొద్ది వానరులను తీసుకుని మహా తేజస్సుతోటి సుగ్రీవుని యొక్క సామీప్యానికి వచ్చాడు. వృక్షరాజో మహాతేజాః జాంబవాన్ నామ వానరః
వృక్షరాజు అయినటువంటి జాంబవంతుడు కోటిభిః దశభిః ప్రాప్తః సుగ్రీవస్య వశే స్థితః. ఒక్క 10 కోట్ల వానరులు మాత్రం తీసుకొని, వృక్షములు మాత్రం తీసుకొని జాంబవంతుడు అక్కడికి వచ్చాడు. రుమణ్వాన్నామ విక్రాంతో వానరో వానరేశ్వరం ఆయయౌ బలవాన్ తూర్ణం 1,00,00,000 సమావృతః. ఒక 100 కోట్ల వానరులను తీసుకుని బలవంతుడైనటువంటి రుమణ్వాన్ అనేటువంటి మిక్కిలి పరాక్రమం కలిగినటువంటి వానరుడు అక్కడికి వచ్చాడు. తతః 1,00,00,000 సహస్రేణ శతేన చ పృష్ఠతో అనుగత ప్రాప్తో హరిభిః గంధమాదనః. గంధమాదనుడనేటువంటి వాడు 1,00,00,000 సహస్రేణ అంటే 1,00,00,000 కోట్లు, 1,00,00,000 కోట్ల వానరులతోటి అతడు వచ్చాడు వెనకనే, వీరి వెనకనే. తత పద్మసహస్రేణ వృతశంకుశతేన చ యువరాజు అంగదః ప్రాప్తః పితృతుల్య పరాక్రమః. అంగదుడు తన యొక్క సేనంతటిని తీసుకుని అంగదుడు కూడా సిద్ధంగా వచ్చాడు. పద్మసహస్రేణ శంకుశతేన చ. పద్మం అంటే ఎంత, శంకు అంటే ఎంత అని ఇందాక చెప్పుకున్నాం. అన్ని కోట్ల వానరులు తీసుకుని అతడు వచ్చాడు. తత తారాద్యుతిస్తారో హరిర్భీమ పరాక్రమః పంచభిర్హరికోటిభిః దూరతః ప్రత్యదుష్యత. తారుడు అనేటువంటి అతడు మిక్కిలి పరాక్రమం కలిగినటువంటి వాడు ఒక 5 కోట్ల వానరములతోటి అక్కడికి వచ్చాడు. ఇంద్రజానుకపిర్వీరో యూథప ప్రత్యదృశ్యత 11 కోటీనాం ఈశ్వరస్తైశ్చ సంవృతః. అలాగా ఇంద్రజానువు అనేటువంటి పేరు అనేటువంటి మరొక వానరము అక్కడికి వచ్చాడు. ఇలాగా కోట్ల కొద్ది వానరులన్నీ కూడా అక్కడ చేరుతూ ఉన్నాయి. దానివల్ల అంతటి దుమ్ము రేగింది. దానివల్ల ఆకాశం అంతా ఆచ్ఛాదితమైపోయి చీకట్లు అలుముకున్నట్టుగా అయిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఏమండి నిజంగా నమ్మాలా ఇదంతా వాల్మీకి మహర్షి క్లాస్ అని చెప్పి మనకి అనుమానం వస్తుంది వెంటనే. కానీ ఈ సంఖ్యలన్నింటిలో కూడా ఏదో ఒక మంత్రార్థం ఉన్నది ఏమో అనిపిస్తూ ఉంటుంది నాకైతే. మహర్షి చెప్పదలుచుకున్నది ఏదో ఉంది, అది బహుశా మనం ఇంకా బద్దలకోట లేకపోతున్నామో తెలియటంలా. 5 కోట్లు ఒకడు, 10 కోట్లు ఒకడు, 1,00,00,000 కోట్లు ఒకడు, 1,00,00,000 కోట్లు ఒకళ్ళు ఇలా చెప్తున్నారంటే ఆ పదాలు ఇవన్నీ వారి వారి మంత్ర జపానికి వల్ల వచ్చినటువంటి బలములా అని కూడా మనం సందేహించవలసి ఉంటుంది. అన్నన్ని కోట్లు వానరములు వస్తే నిలబడేటువంటి చోట ఎక్కడ ఉంటుంది అసలు? ఈ భూమి అంతా సరిపోతుందా? 1,00,00,000 కోట్లు, 1,00,00,000 కోట్లు వానరములు అంటే. కాబట్టి ఇందులో మనం అత్యధిక సంఖ్యలో ఉన్నాయి అని చెప్పి మనకి ఎన్ని వానరములు కరెక్ట్గా యుద్ధంలో పాల్గొన్నాయనేటువంటి సంఖ్య కూడా మనకి వాల్మీకి మహర్షి చెప్తాడు ముందు. ఎన్ని కోట్ల వానరములు 83 కోట్ల వానరములు పాల్గొన్న యుద్ధంలో అని మనకు చెప్తాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే సహస్ర కోట్లు, 1,000 కొద్ది కోట్ల వానరములు అక్కడికి చేరుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇందులో ఏదో ఒక మంత్ర రహస్యం ఏమైనా ఇమిడి ఉన్నదేమో నాకైతే తెలియటం లేదు. కానీ పెద్దలు మహానుభావులు ఎవరైనా మంత్రద్రష్టలు చెప్పగలిగి ఉండాలి. ఈ సంఖ్యల యొక్క ప్రాముఖ్యత ఏంటి, నిజంగానే అన్ని 1,000 కోట్లు వచ్చి ఉండవచ్చు, వచ్చిన ఆశ్చర్యపోకర్లా. రామచంద్రమూర్తి తలుచుకుంటే ఆ మాత్రం సాధ్యం కానటువంటి వ్యవహారం ఏం కాదు. కాకపోతే అదే జరిగిందా, ఇంకేదైనా చూసి మనం ఇలాగే భ్రమపడుతున్నామా అనేది తేలవలసి ఉంటుంది. అటువంటి పెద్దలు మనకి అటువంటి తెలివిని అనుగ్రహింతురుగాక ముందు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.